మనం రోజూ ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటాం కదా. ఉదయాన్నే ఒక కప్పు టీ తాగడం దగ్గర్నుంచి కొన్నిసార్లు చాలా లోతైన దుఃఖాన్ని అనుభవించడం వరకు. అవును. కానీ ఈ అనుభవాలు నిజంగా ఎలా ఏర్పడతాయి? మన మనస్సు వాటిని ఎలా ప్రాసెస్ చేస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఈరోజు మనం ఒక బౌద్ధ సన్యాసితో జరిగిన ఒక సంభాషణ ఆధారంగా మన అనుభవాల వెనుక ఉన్న ఆ ఆపరేటింగ్ సిస్టమ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును. ఆ సంభాషణలో ఒకరు చాలా సాధారణంగా అనిపించే ప్రశ్న అడిగారు, కాని దాని వెనుక చాలా లోతైన అర్థముంది. ఏంటది? ఒక కప్పు టీ తాగే అనుభవంలో బౌద్ధ తత్వశాస్త్రం చెప్పే 5 స్కంధాలు ఉంటాయా అని అడిగారు. ఇది మన మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రారంభస్థానమన్నమాట. నిజమే, చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటిసారి విన్నప్పుడు టీ కప్లో తత్వశాస్త్రమా అనిపిస్తుంది. అసలు ఈ 5 స్కంధాలు అంటే ఏమిటి? ఈ భావనను కాస్త విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఒక చిన్న స్పష్టత అవసరం. ఆ చర్చలో సన్యాసి నొక్కి చెప్పిన విషయమేంటంటే, ఆ 5 స్కంధాలు టీ కప్పులో ఉండవు. ఓహ్! ఆ టీని అనుభవిస్తున్న జీవిలో, అంటే మనలో ఉంటాయి. బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం మన ప్రతి అనుభవం ఈ 5 అంశాల కలయికే. సరే. మొదటిది రూప, అంటే భౌతిక రూపం. భౌతిక రూపం. అవును. టీ, కప్పు, వాటిని పట్టుకున్న మన చేతులు, ఆ టీ తగిలినప్పుడు నాలుకకు తెలిసే వేడి అనే స్పర్శ, ఇవన్నీ రూపస్కందం కిందకే వస్తాయి. అంటే మన 5 ఇంద్రియాల ద్వారా మనం గ్రహించే భౌతిక ప్రపంచమంతా రూపం కిందకు వస్తుందన్నమాట. కరెక్ట్. తరువాత రెండవది వేదన, అంటే అనుభూతి లేదా భావన. ఇది కేవలం నొప్పి అని కాదు, 3 రకాలుగా ఉంటుంది: సుఖవేదన, దుఃఖవేదన మరియు తటస్థ వేదన. ఓకే. టీ రుచిగా అనిపించి సంతోషం కలగడం సుఖవేదన. అది మరీ వేడిగా తగిలి ఇబ్బందిగా అనిపించడం దుఃఖవేదన. ఏమీ ప్రత్యేకంగా అనిపించకపోవడం తటస్థ వేదన. అంతే. సరే. రూపం, వేదన. మూడోది కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. సంజ్ఞ అంటే ఏంటి? సంజ్ఞ అంటే గుర్తింపు లేదా గ్రహింపు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మెదడులోని ఒక లైబ్రరీ లాంటిది. లైబ్రరీ? అవును. ఒక అనుభవం ఎదురైనప్పుడు మనసు వెంటనే ఆ లైబ్రరీకి వెళ్ళి పాత అనుభవాలతో పోల్చి దానికొక లేబుల్ అంటిస్తుంది. దీని ఆకారం, రంగు, వాసనను బట్టి ఇది టీ అని లేదా ఈ రుచి తీపి అని గుర్తించటమే సంజ్ఞ. అయితే సంజ్ఞ అంటే గుర్తింపు కదా. మరి నాల్గోది అయిన సంస్కార అంటే మానసిక నిర్మాణాలు అన్నారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా సూక్ష్మంగా అనిపిస్తోంది. ఇది టీ అని గుర్తించడమే ఒక మానసిక నిర్మాణం కాదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ రెండింటి మధ్య ఉన్న గీత ఎక్కడుంది? అక్కడే అసలు విషయముంది. సంజ్ఞ పని కేవలం ఒక లేబుల్ అంటించడం. ఇది టీ, అంతటితో దాని పని అయిపోతుంది. సరే. కాని సంస్కార అంటే ఆ లేబుల్కు మనం ఇచ్చే స్పందన, మన అలవాట్లు, మన అభిప్రాయాలు, మన కోరికలు. ఓ! అది కేవలం ఇంకొక కప్పు తాగాలి అనే కోరిక మాత్రమే కాదు. ఈ టీ తాగితే తలనొప్పి తగ్గుతుందనే నమ్మకం, లేదా గతంలో ఇలాంటి టీ తాగినప్పుడు నాకు నచ్చలేదు అనే వ్యతిరేకత. ఆ వాసనకు సంబంధించిన పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మనసులో మెదరడం? సరిగ్గా అదే. అవన్నీ సంస్కారాలే. సంజ్ఞ ఒక వస్తువును గుర్తిస్తే, సంస్కార ఆ వస్తువుతో మనకున్న సంబంధాన్ని, మన గతాన్ని, మన భవిష్యత్తును కలుపుతుందన్నమాట. అద్భుతంగా వివరించారు. అంటే సంజ్ఞ వాట్ ఇట్ ఈజ్ అని చెబితే, సంస్కార వాట్ ఇట్ మీన్స్ టు మీ అని చెబుతుంది. కరెక్ట్. ఇక చివరిది, 5వది. చివరిది వీటన్నిటికీ పునాది అయిన విజ్ఞాన, అంటే స్పృహ లేదా ఎరుక. స్పృహ. అవును. ఈ మొత్తం అనుభవాన్ని, రూపాన్ని, వేదనను, సంజ్ఞను, సంస్కారాలను తెలుసుకునే ఆ ప్రాథమిక చైతన్యం, అది ఒక వేదిక లాంటిది. దానిమీద ఈ మిగతా 4 నాటకమాడుతుంటాయన్నమాట. సరిగ్గాదే. ఆ 4 నాటకమాడుతుంటాయి. అంటే ఇది మన అనుభవాన్ని ఒక కెమెరాలాగా స్లో మోషన్లో చూడటం లాంటిది కదా. సాధారణంగా మనం నేను టీ తాగాను అని ఒకే వాక్యంలో ముగించేస్తాం. అవును. కాని ఈ విశ్లేషణ, నేను అని భావన కేవలం ఈ 5 అంశాల క్షణికమైన కలయికే తప్ప ఒక శాశ్వతమైన, స్థిరమైన నేను అంటూ ఏదీ లేదని చూపిస్తోంది. ఆ ఎరుకలోనే స్వేచ్ఛ ఉంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణల ఉద్దేశ్యం ఒక్కటే: మన అనుభవాలను వాటి ప్రాథమిక స్థాయికి తీసుకురావటం. బుద్ధుడు ఇదే అనుభవాన్ని 6 ఇంద్రియాల ద్వారా లేదా 6 ధాతువుల ద్వారా కూడా విశ్లేషించవచ్చని చెప్పాడు. విపశ్యన అంటే కూడా ఇదే. అనుభవాన్ని అనుభవంగా చూడటం, దాని గురించి కథలల్లుకోకుండా. ఈ టీ చాలా బావుంది,
ఇది నన్ను మా చిన్నప్పటి రోజులకు తీసుకెళ్తోంది అని కథలోకి వెళ్లకుండా కేవలం నాలుకపై తీపి స్పర్శ, గొంతులో వెచ్చదనం అని గమనించడమే విపశ్యన. ఈ విశ్లేషణ మనల్ని వర్తమానంలో నిలుపుతుంది. ఈ చర్చలో వచ్చిన ఇంకొక అద్భుతమైన ప్రశ్న కూడా ఇదే కోవకు చెందింది అనిపిస్తోంది. అవును. ప్రవహించే నదిని చూస్తున్నప్పుడు మనసు నదిగా మారుతుందా లేదా నదే మనస్పృహగా మారుతుందా అని ఒకరడిగారు. అవును, ఇది అనిత్యత లేదా క్షణికత్వం అనే భావనను లోతుగా అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతోంది. మనం ఒక నదిని చూస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని కూడా ఈ 5 స్కంధాలుగా విశ్లేషించవచ్చు. కాని ముఖ్య విషయమేంటంటే, ఒక క్షణంలో మనకు కనిపించిన నది మరుక్షణంలో ఉండదు. నీరు ముందుకు ప్రవహించింది కాబట్టి కదా. అది మాత్రమే కాదు, ఆ మూలాల్లో స్పష్టంగా చెప్పినట్లు అక్కడున్న భౌతిక రూపం అంటే రూపం, దాన్ని చూస్తున్న మన స్పృహ అంటే విజ్ఞాన, ఆ అనుభూతి అంటే వేదన, ప్రతి క్షణం పుట్టి నశించిపోతూ ఉంటుంది. ఒక నిమిషం, ఇక్కడ కేవలం నదిలోని నీరు ప్రవహిస్తుందని చెప్పట్లేదు. ఆ నది అనే భౌతిక రూపమే క్షణక్షణానికి పుట్టి నశించిపోతోందంటున్నారు. అంటే మన కళ్ళు ఒక సినిమాని చూస్తున్నట్లన్మాట. వేగంగా కదులుతున్న వేల కొద్ది ఫోటోలు ఒకే కదలికలా కనిపించినట్లు. సరిగ్గా అదే, మీరు పాయింట్ను పట్టుకున్నారు. ఈ అత్యంత వేగవంతమైన పుట్టుక, వినాశనాల వల్ల మనకొక నిరంతరత ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. దీనిని ఆ మూలాల్లో సంతతి ఘన అని వర్ణించారు. సంతతి ఘన అంటే ఒక కొనసాగింపు యొక్క భ్రమ అన్నమాట. నేను నిన్న ఉన్నవాడినే ఈరోజు ఉన్నాను, ఆ నది నిన్నటిదే ఈరోజు ఉంది అనిపిస్తోంది. ధ్యానంలో మనస్సు ఏకాగ్రత చెందినప్పుడు ఈ భ్రమ తొలగిపోయి ప్రతిదీ క్షణికమని ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సంతతి ఘన అనే భావన నాకు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే నేను నిన్న ఉన్న వ్యక్తిని కాదన్నమాట. నా జ్ఞాపకాలు, నా శరీరం అన్నీ నిరంతరంగా మారుతున్నా నేను అనే ఒకే భావన ఎలా మిగులుతుంది? ఇది కేవలం ఒక భ్రమ. ఇది ఒక భ్రమే, కాని చాలా శక్తివంతమైన భ్రమ. మన జ్ఞాపకాలు అంటే సంస్కార మరియు మన అలవాట్లు ఒకదానికొకటి గొలుసుకట్టులా కలిసి ఈ కొనసాగింపు భావనను సృష్టిస్తాయి. ఓ, నిన్నటి ఆలోచన ఈరోజు ఆలోచనకు కారణమవుతుంది, ఈరోజు అనుభవం రేపటి స్పందనకు దారితీస్తుంది. ఈ ప్రవాహం ఉంది, కానీ ప్రవహించడానికి ఒక స్థిరమైన నేను అనే వ్యక్తి లేడు, కేవలం ప్రక్రియ మాత్రమే ఉంది. ఈ విషయం అర్థమైనప్పుడు గతాన్ని పట్టుకుని వేలాడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే నేను అనేదొక నదిలాంటిది, ఒక విగ్రహం లాంటిది కాదు. ప్రతిదీ క్షణికం, ఒక ప్రవాహం లాంటిది అనే ఈ ఆలోచన వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఈ జ్ఞానం నిజ జీవితంలో, ముఖ్యంగా మనస్సు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, అంటే ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు లేదా డిప్రెషన్ లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా సహాయపడుతుంది? అవును, దీని గురించి కూడా ప్రస్తావించారు. అది ఆచరణలో ఎలా ఉపయోగపడుతుంది? అక్కడ వచ్చిన ఒక సమాధానం చాలా శక్తివంతమైంది. చికిత్స కన్నా నివారణ మేలు. నివారణ మేలు? అవును, సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే అంతా బాగున్నప్పుడే ధ్యానం చేసి మనస్సును సిద్ధం చేసుకోవాలి. జీవితం అశాశ్వతమని, ప్రతిదీ మన నియంత్రణలో ఉండదని ముందుగానే అర్థం చేసుకోవాలి. అలా మనస్సును ముందే సిద్ధం చేసుకుంటే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అంటే రెసిలియన్స్ పెరుగుతుంది. అంటే ఒక రకమైన ఇమోషనల్ ట్రైనింగ్ లాగా మనసుకి కష్టాలను తట్టుకునే వ్యాయామం చేయించడం అన్నమాట. ఖచ్చితంగా. ఆచార్య చా అనే గురువు చెప్పిన గాజు గ్లాసు ఉదాహరణ ఇక్కడ చక్కగా సరిపోతుంది. ఆ సంభాషణలో చెప్పినట్లు ఆయనొకసారి, నేను ఈ గాజు గ్లాసును తీసుకున్నప్పుడే పగిలిపోయిన గ్లాసును కూడా చూస్తున్నాను అనన్నారు. ఓ, అంటే అది పగలక ముందే దాని అనిత్య స్వభావాన్ని గ్రహించడం, దానితో ప్రేమగా ఉంటూనే అది శాశ్వతం కాదనే సత్యాన్ని అంగీకరించడం. అంటే ఒక వస్తువుతో మనకున్న సంబంధంలో దాని నశ్వరతను కూడా ఒక భాగంగా అంగీకరించడం. ఇది కేవలం గాజు గ్లాసులకే కాదు, మన సంబంధాలకు, మన ఆరోగ్యానికి అన్నింటికీ వర్తిస్తుంది. ఇది వినడానికి కొంచెం బాధగా అనిపించినా చివరికి ఎక్కువ ప్రశాంతతనిస్తుందేమో. ఖచ్చితంగా. ఆ గాజు గ్లాసు ఉదాహరణ చాలా శక్తివంతమైనది. నేను మొదటిసారి విన్నప్పుడు నా ఇంట్లో నాకిష్టమైన కాఫీ మగ్గును చూసి ఇది ఎప్పటికైనా పగిలిపోతుంది అని అనుకోవడానికి ప్రయత్నించాను. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కాని నెమ్మదిగా దానిమీదున్న పట్టు తగ్గింది.
దాన్ని మరింత జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే అది ఎప్పుడూ నాతో ఉండదని తెలుసు. నిజమే. ఇక ఒకవేళ ఆ పరిస్థితిలో ఇప్పటికీ ఉంటే, అంటే డిప్రెషన్లో ఉంటే, కొన్ని ఆచరణాత్మక సూచనలు కూడా ఇచ్చారు. అవును, దాని గురించి చెప్పండి. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ధ్యానం చేయమని చెప్పడం సులభం, కానీ చేయడం చాలా కష్టం. నిజమే. అందుకే ఆ మూలాల్లో చెప్పిన మొదటి సలహా, ఎక్కువగా ఒంటరిగా ఉండి ఆలోచనలో మునిగిపోకుండా మంచి స్నేహితులతో మీకు అండగా నిలిచేవారితో గడపాలి. సరే. రెండవది, కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కష్టంగా ఉంటే దాన్ని బలవంతం చేయవద్దు. బదులుగా ప్రకృతిలో నడవడం మంచిది. వాకింగ్. అవును, నడిచేటప్పుడు పాదాలు నేలను తాకుతున్న స్పర్శను గమనిస్తూ వర్తమానంలోకి మనసును తీసుకురావాలి. డిప్రెషన్ మనల్ని గతం యొక్క భారంలో బంధిస్తుంది. ఈ నడక ధ్యానం మనల్ని ఆ భారం నుంచి బయటకు లాగి వర్తమాన క్షణంలోకి తెస్తుంది. అలాగే మెత్తా భావన కూడా అన్నారు కదా, ప్రేమ, కరుణ. అవును, అది కూడా చాలా సహాయపడుతోంది. మనల్ని మనం ద్వేషించుకోకుండా మన పట్ల కరుణతో ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి మన అనుభవాలను వాటి ప్రాథమిక అంశాలుగా విడదీసి చూడటం, ఆ తర్వాత ప్రతిదీ క్షణికమనే అర్థం చేసుకోవడం ద్వారా మార్పును అంగీకరించడం. అవును. మరియు అంతా బాగున్నప్పుడే మనసును కష్టాలకు సిద్ధం చేసుకోవడం. ఇవే ఈరోజు చర్చలోని ముఖ్యాంశాలు. అవును. అంతిమ లక్ష్యం మనస్సును దేనితోనూ ముడిపెట్టకుండా, ఏ భావనకు అతుక్కోకుండా, భారం లేకుండా స్వేచ్ఛగా ఉంచుకోవడం. ఈ మూలాల్లో చెప్పినట్లు ఇదే అత్యంత ఆరోగ్యకరమైన మానసిక స్థితి అని ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా చెబుతోంది. నిజమా? అవును. సైకియాట్రిస్ట్ రిక్ హ్యాన్సన్ వంటి వారు బుద్ధాస్ బ్రెయిన్ వంటి పుస్తకాల్లో ఇదే విషయాన్ని వివరిస్తున్నారు. మన మెదడు సహజంగా నెగటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దాన్ని నెగటివిటీ బయాస్ అంటారు. కానీ ధ్యానం ద్వారా మనం మన మెదడును తిరిగి శిక్షణ ఇచ్చి ప్రశాంతంగా సమస్థితిలో ఉండేలా చేయవచ్చని వాళ్ళు చెప్తున్నారు. శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ చర్చలో ఒక ఆసక్తికరమైన పోలిక వచ్చింది. చిన్న కూడా భరించలేనిదిగా అనిపిస్తుందట. ఉదాహరణకు మురికి బట్టపై మరో మరక పడితే పెద్దగా తెలీదు, కాని తెల్లని స్వచ్ఛమైన బట్టపై చిన్న మరక కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. మన దైనందిన జీవితంలో మనం ఏ విషయాలను భరించలేనివిగా లేదా ఇబ్బందికరంగా భావిస్తున్నామో ఒక్కసారి గమనిస్తే అది మన మానసిక స్వచ్ఛత స్థాయి గురించి మనకు ఏమి చెబుతుందో ఆలోచించవచ్చు.